సినీ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ప్రధాన సలహాదారు రేణు దేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొండా సురేఖతో భేటీ సందర్భంగా రేణు దేశాయ్ వన్యప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన అనేక విషయాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు. మంత్రిగా కొండా సురేఖ సలహాయ సహకారాలు కావాలని రేణు దేశాయ్ కొండా సురేఖతో అన్నారు. తన ఇంటికొచ్చిన రేణు దేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్కి మంత్రి సురేఖ అలంకరించారు. సినీ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ప్రధాన సలహాదారు రేణు దేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొండా సురేఖతో భేటీ సందర్భంగా రేణు దేశాయ్ వన్యప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన అనేక విషయాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు. మంత్రిగా కొండా సురేఖ సలహాయ సహకారాలు కావాలని రేణు దేశాయ్ కొండా సురేఖతో అన్నారు. తన ఇంటికొచ్చిన రేణు దేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్కి మంత్రి సురేఖ అలంకరించారు.